శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మే నెలలో సింహరాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా విశేషమైన రాణింపు ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళు సింహరాశి వాళ్ళు ప్రమోషన్ గురించిన శుభవార్త వింటారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు సింహరాశి వాళ్ళకి కావాల్సిన చోటకి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లు లభిస్తాయి. వ్యాపార పరంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులు సింహరాశి వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయాలు సాధించే యోగం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం బావుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యంతో పాటుగా ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అద్భుతమైన సంతృప్తిని కలిగింపజేస్తాయి. రావలసిన ధనం కూడా సరైన సమయంలో వసూలవుతుంది. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి సింహరాశి వాళ్ళకి బలం బాగా ఉంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా, మనోధైర్యంతో ముందుకు సాగి అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి గాని, కారు గాని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులలో కూడా సఖ్యత పెరుగుతుంది. ఇంతకుముందు బంధువులతో గాని, మిత్రులతో గాని గొడవలుంటే ఆ గొడవలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి తొలగిపోతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలొస్తాయి. సంతానం వల్ల చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో బాగా రాణించగలుగుతారు. ధనలాభం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. గత నెల కంటే ఈ నెల చాలా బావుంది. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా సింహరాశి వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ వైపు తీర్పు రావటం వల్ల అనుకూలత కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా విజయం చేకూరుతుంది. కుటుంబంలో అందరూ కూడా సింహరాశి వాళ్ళని అద్భుతంగా మెచ్చుకునే విధంగా జీవితంలో పైకి ఎదగగలుగుతారు. మే నెలలో సింహరాశి వాళ్ళకి తిరుగులేని విధంగా అద్భుతమైన రాశి ఫలితాలు కనిపిస్తున్నాయి. మే నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా కొన్ని ముఖ్యమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆ తేదీలు ఏంటంటే 1, 2, 8, 9, 10, 17, 18, 24, 28, 19 ఈ తేదీలు బాగా కలిసొస్తాయి. సింహరాశి వాళ్ళకి మే నెలలో కలిసి రాని తేదీలు 3, 4, 6, 13, 14, 15, 21, 26, 31 ఈ తేదీలు కలిసి రావు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ప్రధానంగా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ మే నెల అష్టమ శని దోషం కొంత ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి వీలైనప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే శనివారాలు వినటం, గృహంలో కూడా ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు స్మరించుకోవటం ద్వారా అష్టమ శని దోషం తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు మే నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పారు. అందుకే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఈ 2 నామాలు వీలైనన్ని సార్లు చెబుతారో వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకంటే కార్తీక మాసం అంటే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసం అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసంలో ఎవరైనా సరే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించి వాళ్ళ దాహం తీర్చి విసనకర్రతో విసిరినట్లయితే 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే వైశాఖ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి విసనకర్రతో విసిరి మంచి నీళ్లు అందించండి. ఈ మాసంలో జలదానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.
అలాగే పితృశాపాలు జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆ పితృశాపాలు పోగొట్టుకోవాలంటే పానకం నిండిన కుండ ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే మామిడి పళ్ళు దానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఎవరైనా సరే గొడుగు గాని, పాదరక్షలు గాని దానం ఇచ్చినట్లయితే తర్వాతి జన్మలో రాజుగా పుడతారు. చక్రవర్తిత్వం లభిస్తుంది. అంటే ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం గాని, సొరకాయ గాని వైశాఖ మాసంలో దానమిస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానమిస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి. చందనం బొట్టు అలంకరణ చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ వైశాఖ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే వైశాఖ మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ వీలైనప్పుడల్లా వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు, తులసి మొక్క, రావి చెట్టు ఈ మూడింటికి వైశాఖ మాసంలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి లేదా ఒక గిన్నె లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతత జలాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులిద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ఇలా విష్ణుమూర్తిని పూజించండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల తదియ. ఆ రోజు తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనైశ్వరుణ్ణి పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఆరు బయట వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీమాత్రే నమః మంత్రజపం చేస్తూ పాలతో చేసిన పాయసం లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ దానాలు చేయండి, ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాల గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, దాంతో పాటుగా ఆసక్తికరమైనటువంటి పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్ర పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.